అంతేనా? సైలెంట్. అంతేగా అంతేగా. లిప్స్టిక్ కనపడట్లేదు. వెతకాలి, వెతుకు వెతుకు. చాలా మిస్ అయ్యాను. ఫైనల్ గా మీరు మీరు మరి నేను నాకు కుదరలేదా ఎయిర్పోర్ట్ కి వచ్చి చెప్పాలి కొనుక్కున్నా. సరదా జస్ట్ ఫర్ ఫన్. మా అక్క కొడుకు అనమాట. హలో, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా, ఇలాంటి మరిన్ని సరికొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము మళ్ళీ కాసేపు అయ్యాక. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. ఎంత ముద్దు ఇస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. చిట్టి పిల్ల చిట్టిగారే, మా చిట్టి పిల్లతో చిట్టిగారే. ఓకే, డే 1 ఆఫ్ అవర్ ట్రిప్ ఇన్ ఇండియా. ఏం తింటున్నాం? ఆల్రెడీ నాటుకోడి పులుసు చిట్టిగారే ఫినిష్ అయిపోయింది. చికెన్ చాలా బాగుంది. నేనైతే బెస్ట్ గారే తినింది. అంటే నీకు ఫారెన్ లో ఇవి దొరకవు కదా? నేను ట్రై చేస్తా అప్పుడప్పుడు గారి చేయడానికి, బట్ రాళ్ళలాగా వస్తాయి అవి. అంటే క్రిస్పీగా. డాడీ ఏమంటారు? హౌ ఇస్ ఇట్? అంతేనా? సైలెంట్. అంతేగా అంతేగా. లిప్స్టిక్ పెట్టుకొని నన్ను అల్లో నాకు డిఫాల్ట్ లిప్స్టిక్ పెట్టుకోవాలి. మా చిన్నది కంచి పిల్ల. ఏంటి బాబా అన్న ఇంకోసారి ఇప్పుడు ఏంటి ఇలానే పెట్టుకోవాలా నువ్వు లిప్స్టిక్ తీసే వరకు? ఓ మై గాడ్, లిప్స్టిక్ కనపడట్లేదు. వెతకాలి, వెతుకు వెతుకు. హాయ్, వెల్కమ్ టు. ఏంటి తలగట్టేస్తా? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మొత్తం తల చేసిపోయింది. ఇది కెమెరామెన్ ఎలా ఉందో నా దగ్గర. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఏమి ఏదో ఒకటి మాట్లాడవే. నన్ను దీంట్లో ఒక్క సెకండ్ కూడా వాల్యూబుల్ లేదు. ఫ్లైట్ ఎక్కాక ప్రీతిగా ఒక డైలాగ్ మేము తిరుపతి ఏదో పిచ్చి పిచ్చి ఇట్లా తీస్తున్నా అంటే మళ్ళీ యాంగిల్ లేదు. నా ఫేస్ లో జూమింగ్ చేసేసి సగం కట్ చేసి. ప్రీతు డార్లింగ్ ఇప్పటిదాకా చాలా మిస్ అయ్యాను. ఫైనల్ గా మీరు మీరు మరి నేను ప్రీతు డార్లింగ్ ఏంటమ్మా నీకు ఎక్కడా కుదరలేదా ఎయిర్పోర్ట్ కి వచ్చి చెప్పాలి కొనుక్కున్నా. సరదా జస్ట్ ఫర్ ఫన్. సాక్స్ తీసి ట్రై చేయదు సరిపోయింది. సాక్స్ ఆ బ్లాక్ కొని. ఓ నైస్ చెప్పల్స్. సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ అ వావ్. బాగున్నాయి ప్రీతు. ఆ స్నీకర్స్ వేసుకొని తిరగలేవు, ఇదే తీసుకో బెటర్. అరే నాలాగే నీకు లాస్ట్ సైజ్ అన్నమాట చెప్పల్స్ లో. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకే నవ్వుతున్నావు? ఓకే బాగున్నాయి. నువ్వు డైలీ యూజ్ లాగా వేసుకో. ఆ షూస్ వేసుకోలేవు. బాగున్నాయమ్మా, కాకపోతే తీసుకో బాగున్నాయేమో అనుకుంటా. జీన్స్కి కాదు, ట్రెడిషనల్. తిరుపతి ఫ్లైట్ ఎక్కి వచ్చేసాం, ల్యాండ్ అయిపోయాము. మంచిగా ఇప్పుడు తిరుపతి దర్శనం చేసుకోవాలి. ఓహో బాబుగాడు మా అక్క కొడుకు అనమాట. హలో, మస్తు షేడ్స్ ఉన్నారా నీలా. అబ్బా, So guys, favorite coffee. how to make perfect coffee.
ఇప్పుడు వరకు కాఫీ 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 లేనిదే నా రోజు స్టార్ట్ అవ్వదు, నా డే గడవదు, నా డే జరగదు, నా డే నడవదు, పరిగెట్టదు అని ఇప్పుడు కాఫీ కప్సులు ఎలా కుదురుతుంది, తిరగబోస్తుంటే పడిపోయింది. ఎంత బాగా కాఫీ చేసావు మా. హౌ టు మేక్ కాఫీ అని యూట్యూబ్ లో కొట్టండి, ఇదే వస్తుంది అనమాట. ఎలా ఉంది? వావ్, షుగర్ కావాలి. ఏదో. తాగుతావు నువ్వు? కొంచెం బ్లాక్ కాఫీలో ఉంది, మిల్క్ పౌడర్ సరే. నాకొద్దు. యు ఎంజాయ్. హాట్గా ఉందా? ఇదిగో హాట్గా లేపాక కూల్గా ఉంటుంది. ఇప్పుడు కాణిపాకంకి స్టార్ట్ అవ్వాలి. ఈ స్టంట్స్ అన్ని చేస్తున్నాం మేము అట్లుంటది మనతోని. టెంపుల్కి స్టార్ట్ అవ్వకుండా. ఇలాంటి మరిన్ని సరికొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాము మళ్ళీ కాసేపు అయ్యాక. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. వెల్కమ్ టు మీ భావనారెడ్డి. మేము ఇప్పుడు కాణిపాక దర్శనానికి వెళ్ళబోతున్నాము. బుల్లి ప్రీతుడాలితో ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. చాలా చాలా నెలలు సంవత్సరాలు మిస్ అయిపోయాను మా పిల్లల్ని. ఇప్పుడు కలుసుకున్నందుకు అసలు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళతో ఇప్పుడు ఫస్ట్ టైం దర్శనాలకి ఇన్ని టెంపుల్స్కి వెళ్తాం అనమాట. అంతకుముందు వెళ్ళాం కూడా ఒకరోజు అలా టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాను. ఇప్పుడు అన్ని దర్శనాలు టెంపుల్స్ ఒక్కసారి చూసేద్దాం డిసైడ్ అయ్యాం. మళ్ళీ కలవరు కదా, వీళ్ళు వెళ్ళారంటే మళ్ళీ చదువుకోవడానికి మళ్ళీ ఎన్ని నెలలో సంవత్సరం అయినా అవ్వచ్చు. ఇంకా నీకు ఎలా ఉంది అంటే ఇక్కడ క్లైమేట్ ఇక్కడ వేడిగా అవునా నిజమా? అన్నీ తెలుసు, ఇక్కడ అన్ని ఫేస్ చేసి వెళ్ళావు కానీ అక్కడికి వెళ్ళేసరికి మర్చిపోయావు కదా. అక్కడ చాలా చలికి అలవాటు అయిపోయింది. ఎన్ని డిగ్రీస్తో ఉంటుంది అక్కడ మనకి ఐర్లాండ్? సమ్ 5-10, బట్ వింటర్స్లో అయితే -3 వెళ్ళింది, -3, -5 అని. -3, -5లో ఉన్న వాళ్ళు, 5 బిలో 10 బిలో ఉన్న వాళ్ళకి ఇక్కడ 40 degrees 42 degrees వేడి అంటే చాలా వెరీ వెరీ హాట్ కదా. ఇంకా తల తిరిగినట్టు అయిపోద్ది. అంతేగా అంతేగా. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చావు తిరుపతి? నాకు గుర్తులేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. గుర్తు కూడా లేదంట. నాకు కూడా చిన్నప్పుడు అంటే మర్చిపోయి, నేను పెద్దవి మర్చిపోయాను. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఏమేమో సీక్రెట్లు మాట్లాడుకుంటున్నారు. హాయ్ అమ్మా. హాయ్. ఏంటి లాగంతా హాయ్ అమ్మా, హాయ్ డాడీ, హాయ్ నాన్న, హాయ్ పాపగాడు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? నాకేం చెప్పాలో తెలియదమ్మా. అదే మా అమ్మా లాగంతా అమ్మ అని ముద్దులు పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా వెల్కమ్ టు మీ భావనారెడ్డి. తిరుపతి దర్శనానికి వచ్చేసాం. తిరుపతి దర్శనానికి వెళ్ళే ముందు వరాహమూర్తి దర్శనానికి వెళ్ళాలంట. అందుకని చెప్పి ఫస్ట్ వరాహమూర్తి దర్శనానికి వచ్చాము. ప్రీతిగాడు చాలా ప్రెజెంట్గా తిరుపతి వచ్చేసరికి మనకి ఎంతో హ్యాపీగా ఉంది కదా. వెదర్ కూడా బాగుంది. వెదర్ కూడా చాలా చాలా బాగుంది. మనం ఎండ లేని టైంలో వచ్చాము. ఇప్పుడు వరాహస్వామి దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాం. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోపలికి వెళ్ళబోతున్నాం. అక్కడ దర్శనానికి వెళ్తున్నాం. ప్రీతు
ఇప్పుడు పద్మావతి టెంపుల్కి వెళ్ళి వచ్చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ శ్రీనివాస టెంపుల్కి వెళ్తున్నాం. మా చిన్నమ్మాయి బాగా సిగ్గుపడిపోతుంది, ఏం మాట్లాడాలన్నా గలగల ఫ్రెండ్స్తో మాట్లాడిద్ది, కానీ వీడియో ఆన్ చేసేసరికి మాటలు రావట్లేదు. వీడియో ఆఫ్ చేస్తే అది మమ్మీ, ఇది మమ్మీ, అది మమ్మీ. ఇది దేవుడి గుళ్ళో పూలు ఇచ్చింది, నువ్వు ఇల్లు స్మెల్ చూడడానికి కాదు. వావ్, ఈ వ్యూ చాలా బాగుంది. ఎక్కడ ఏంటా అంటే మీరు కనుక్కోలేరు, అయినా నేను చెప్పేస్తున్నాను. అమ్మా టైం లేదమ్మా. ఇది ఏంటంటే వకుళామాత టెంపుల్. ప్రీతు ఆయాసం వస్తుందా? కొండలా ఉంది కదా. ఎక్కడ కొండే బాబు? ఏంట్రా స్టెప్స్ లేవన్నా, ఒక స్టెప్స్ వచ్చినాయి చూడు. ఇందాక ఇక్కడ ఇలా ఉందన్నమాట, రోడ్డు స్లోప్లో ఉంది, నడవలేకపోతున్నాం. ఎంత బాగా దర్శనం అయిందంటే ఇక్కడ ఏ టెంపుల్లో అంటే వకుళామాతాదేవి టెంపుల్ ఫస్ట్ టైం వచ్చాను నేను. వెంకటేశ్వర స్వామి వారిని కన్న తల్లివారు. ఎంత బాగుందంటే చాలా అద్భుతంగా ఉంది. టెంపుల్ అంతా కూడా గోల్డ్లో ఉంది, బంగారంతో కట్టించారు. అంత అందంగా ఉంది. బయట కూడా చాలా అద్భుతంగా ఉంది. గుడి టెంపుల్ అంతా కూడా చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి వీలైతే అందరూ వచ్చి దర్శనం చేసుకోండి. చాలా బాగుంది. నేను చెప్పడం కాదు, మీరు చూస్తే మీకు అర్థమవుద్ది. ఒకసారి మీరు కూడా వచ్చి అందరూ దర్శనం చేసుకోండి. మన వెంకటేశ్వర స్వామి వారిని కన్న తల్లివారు కాబట్టి మనం ఒక్కసారి అదృష్టం చేసుకోవాలి. అక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మనందరం బాగుండాలని, మనకి అమ్మవారు బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అమ్మాయి వాళ్ళు 4 temples, తిరుపతి ప్లస్ 4 temples వెళ్ళాం. యా, చాలా బాగా దర్శనం అయింది. తిరుపతి ప్లస్ అలివేలి అమ్మవారు అనమాట, పద్మావతి అమ్మవారు అన్న ఆ టెంపుల్, అన్ని టెంపుల్స్. ఇంకా అదే పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం. పక్కనే వెంకటేశ్వర స్వామి సుందర రూపంలో ఉంటారు, సుందర వెంకటేశ్వర స్వామి అంటారు. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఈశ్వర్ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే అగస్త్య మహాముని దగ్గరకు వచ్చి వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారు అక్కడ పెళ్లి చేసుకుని అక్కడికి వచ్చారంట. పెళ్లి చేసుకున్నాక 6 నెలల పాటు పెళ్ళైన కొత్తలో పైన తిరుమలకి వెళ్ళకుండా ఉండాలని అక్కడే 6 నెలలు ఉన్నారు. దానికి బిఫోర్ పద్మావతి అమ్మవారు పెళ్లి చేసుకునే ముందు కూడా అక్కడ తపస్సు చేసి అక్కడ తర్వాత పెళ్ళి చేసుకోమని కుదిరించిన తర్వాత అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి పెళ్ళి చేసుకొని ఇక్కడ అగస్త్య మహాముని దగ్గరికి. చాలా ఉంది స్టోరీ. అక్కడ పూజారి చెప్తుంటే నాకు అసలు చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. నేను వినని స్టోరీలన్నీ కూడా అక్కడ విన్నాను. చాలా బాగా అనిపించింది. అక్కడ దర్శనం అయింది. అక్కడ నుంచి శ్రీనివాస మంగాపురంకి వెళ్ళాము. అక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చాలా అద్భుతంగా అయింది. అక్కడ నుంచి ఇక్కడ వకుళామాత దేవి దగ్గరకు వచ్చాము. వకుళామాత దేవి దగ్గర కూడా చాలా బాగా దర్శనం అయింది. టెంపుల్ అయితే సూపర్ ఉంది. అందరూ మీరు కూడా వచ్చేయండి, దర్శనం చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.